కథ పేరు ఏకాగ్రత. కౌరవుల పాండవుల గురువైన ద్రోణాచార్యుల వారు ఒకరోజు వారి శిష్యులందరికీ పరీక్ష పెట్టాలని అనుకున్నారు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు మరుసటి రోజు అడవికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు మధ్యలో ఆయన తెచ్చిన పక్షి యొక్క చెక్క బొమ్మను పెట్టారు. ఆ తర్వాత ఆయన తిరిగి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన వెంటనే కౌరవులను పాండవులను పిలిచి ఆ పోటీ యొక్క నియమాలు చెప్పారు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు తమ శిష్యులందరినీ తీసుకుని అడవికి వెళ్తారు. అక్కడ అందరికీ ఒక చెట్టు చూపించి అందులో ఉన్న పక్షిని ఎవరైతే గురి పెడతారో వాళ్ళే విజేత అంటారు. కానీ ప్రతి ఒక్కరూ గురువుగారు అక్కడ చెట్టు తప్ప ఏ పక్షి కనిపించట్లేదు, దేనికి గురి పెట్టమంటారు అని అంటారు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి కోపం వచ్చి అందరినీ తిడతారు. ఇంకా ఒక్కరే మిగులుతారు. వీరాది వీరుడు, ధనుర్విద్యలో ప్రావీణ్యం పొందినవాడు అర్జునుడు. అలా అర్జునుడు ముందుకొచ్చి తన బాణంతో పక్షి యొక్క కంటిని లక్ష్యంగా ఎక్కుపెడతాడు. దాంతో ఆ బాణం సరిగ్గా పక్షి కంటిని తాకుతుంది. ద్రోణాచార్యుల వారు అర్జునుని ఇలా అంటారు, నా ప్రియ శిష్యుడని నిరూపించుకున్నావు అర్జున. చూశారు కదా, ఏకాగ్రత అనేది అంత ముఖ్యం మరి.